ఈ కాలంలో మన అనుకున్న వాళ్ళే మన మంచి కోరరు. అలాంటిది బయటి వ్యక్తులు ఎలా మన మంచి కోరుతారు చెప్పండి. నిన్నటి వీడియోలో టైలరింగ్ కోసం ఒక షాప్ చూసానని చెప్పాను కదా. ఆమె ఏం చెప్పిందంటే షాప్ బాగానే ఉంటుంది, ఇదే షాప్లో నేను పిల్లల బట్టలు అయితే అమ్మాను. షాప్ తీసుకున్న 2 నెలలకి నా హెల్త్ అయితే అస్సలు బాగుండట్లేదు, అస్సలు కలిసి రావట్లేదు ఆ షాప్ నాకు అని చెప్పింది. అదిగాక ఆ షాప్కి వాస్తు కూడా సరిగా లేదని అంటున్నారు. నీకు నచ్చితే నీకు ఇదే షాప్ కావాలనుకుంటే తీసుకో, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పింది. రెంట్ వచ్చి 1500 అని చెప్పింది. అంతా బాగానే ఉంది. ఇంటికి వచ్చి బాగా ఆలోచించాను అనమాట. ఎందుకు ఆమె వాస్తు బాగాలేదు, వాస్తు బాగానే ఉంది అక్కడ, నేను అన్నీ చుట్టూరుగా చూశాను, కానీ వాస్తు బాగాలేదు, ఆ షాప్ తీసుకున్న తర్వాతనే నాకు హెల్త్ బాగుండట్లేదు అని ఎందుకు చెప్పిందని బాగా ఆలోచించాను. అయితే ఆ షాప్కి ఎదురుగానే ఆమె శారీసు, పిల్లల బట్టలు అన్నీ అమ్ముతుంది అనమాట. నేను కూడా దానికి ఎదురుగ్గా ఉన్న షాప్లోనే టైలరింగ్ స్టార్ట్ చేశాను అనుకోండి. మెల్లమెల్లగా టైలరింగ్ అంటుంది, తర్వాత శారీసు, అలాగే లైనింగ్స్, ఫాల్స్ అన్నీ తెచ్చేస్తుంది. నాకేమీ తర్వాత గిరాకీ కాదు అనుకుందో ఏమో, అదే ఉంటుంది నాకు తెలిసి రీజను. అందుకని ఆమె వాస్తు బాగాలేదు, నీకు ఇష్టం ఉంటే రన్ చేసుకో, నాకేం ప్రాబ్లం లేదని డైరెక్ట్గా వద్దు అని చెప్పకుండా మనకు అలా చెప్పిందనమాట. నాకు మా హస్బెండ్కి బాగా అర్థమైంది మ్యాటరు. అందుకే ఇంకా ఆ షాప్ వద్దులే అనుకున్నాము. ఇంకా వేరే షాప్ కోసం అయితే ట్రై చేస్తున్నాము. ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక షాప్ అయితే చూసుకుంటాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.